వెల్కమ్ టు మిహారీస్ కిచెన్ మ్యాజిక్ ఆఫ్ 2 స్పూన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ అందరూ ఇష్టపడే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహార. మామిడికాయలు ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతాయి. ఈ మామిడికాయలతో నోరూరించే పులిహార ఎలా చేయాలో చూసేద్దాం. పచ్చి మామిడికాయ తీసుకుని తురిమి పక్కనుంచాలి. కుక్కర్లో 1 కప్పు రైస్ తీసుకోవాలి. దానికి 2 కప్పులు నీళ్లు పోసి కొద్దిగా నూనె వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నూనె ఎందుకు వేసామంటే ఉడికిన అన్నం విడివిడిగా వస్తుంది. ఈ ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పసుపు, ఉప్పు, కరివేపాకు, నూనె వేసి బాగా కలిపి పక్కనుంచాలి. పులిహారని మనము చాలా రకాలుగా చేసుకుంటాము. చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, ఆవపిండితో పులిహార, ఉసిరికాయతో ఇలా చాలా రకాలుగా చేసుకుంటాము. స్టవ్ మీద ప్యాన్ ఉంచి వేడెక్కిన తర్వాత తాలింపుకు తగినంత నూనె వేసుకుని ముందుగా వేరుశనగలు వేయించాలి. ఆవాలు, జీలకర్ర వేసి కలపాలి. మినప్పప్పు, శనగపప్పు వేసి వేపాలి. జీడిపప్పు వేసి వేపాలి. జీడిపప్పుని ఆఖరిలో వేసుకుంటే చక్కగా వేగుతుంది. ముందుగానే వేసేసామంటే నల్లగా అయిపోతుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేపాలి. ఆఖరిగా కరివేపాకు వేసి వేయించాలి. అంతేనండి, తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపుని ముందుగా కలిపి ఉంచిన అన్నంలోకి వేయాలి. తాలింపు వేసిన వెంటనే ఇంగువ వేయాలి. తాలింపు చల్లారాక ఇంగువ వేయద్దు. ఎందుకంటే ఇంగువ ఫ్లేవర్ అన్నానికి పట్టదు. అదే ప్యాన్లో తురిమిన మామిడికాయని వేయాలి. తురుముని 2 నిమిషాలు మగ్గించాలి. మనము ఎన్ని పులిహారలు తిన్నా ఈ మామిడికాయ పులిహార రుచే వేరు. ఈ మగ్గిన మామిడికాయ తురుముని తాలింపు అన్నంలోకి వేయాలి. మామిడికాయ తురుము, అన్నము, తాలింపు అన్నీ బాగా కలిసేలాగా కలపాలి. అంతేనండి, నోరూరించే మామిడికాయ పులిహార రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.